మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మన దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు ఉన్నటువంటి భాగాలను మనం ధ్యానించాం. ఇప్పుడు 17వ వచనం నుంచి చివరి వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి జ్ఞానంలో ధ్యానిద్దామని ఆశపడతా ఉన్నాను. నెబుకద్నెజరు దానియేలుని తన సహచరుల్ని నపుంసకుల యొక్క అధిపతికి అప్పచెప్పి వీరికి మంచి ఆహారం అనుగ్రహింపచేసి వారిని విద్యావంతులు చేయమని వారికి అప్పచెప్పడం జరిగింది. మనం ఇప్పటివరకు చూసినటువంటి భాగంలో మనం ధ్యానించినటువంటి విషయాలు. ఇప్పుడైతే దానియేలు వారి యొక్క సహచరులు ఈ యొక్క 10 రోజుల టెస్ట్ 10 days టెస్ట్ని అంటే రాజుకి ఇచ్చేటటువంటి ఆహారము పానాన్ని మానివేసి వారు కోరిన రీతిగా శాఖాధాన్యాలు మరియు నీరుని స్వీకరించి వారు నపుంసకుని ఎదుట తమ యొక్క టెస్ట్ని యొక్క పరీక్షను నెగ్గినటువంటి వారై ఈ రోజున నెబుకద్నెజరు సన్నిధిలో నిలబడ్డారు. నెబుకద్నెజరు తమ రాజ ప్రాస్థానంలో నిలబడినటువంటి వారిని పరిశీలించి వారు ఆరోగ్యవంతంగా ఉన్నారని, వారు మిగిలిన వారి కంటే అంటే యోధా రాజ్యం నుంచి తేబడినటువంటి యవనస్తులు అందరిలో ఎంతమంది అయితే ఉన్నారన్నది ఇతిమితంగా మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వారందరి మీద వీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు, రాజు సన్నిధిలో నిలబడగలిగేటటువంటి శక్తి కలిగిన వారుగా ఉన్నారు. నెబుకద్నెజరు వారిని ఎన్నుకున్నటువంటి వారై వారిని రాజ్య సన్నిధిలో ఉండడానికి ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి విశ్వాసుల దేవుని యొక్క వాక్య ప్రకారం, దేవుని యొక్క ఇష్ట ప్రకారం, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు ఆహారంతో బ్రతకరు కానీ, ఆహారంతో ఆరోగ్యాన్ని సంపాదించుకున్నారు కానీ, దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క వాక్యాన్ని స్వీకరించినటువంటి వారు మనందరికీ తెలిసిందే. దానియేలు ఈ యొక్క అపవిత్రుడు కాకుండా కాపాడుకోవాలి అని తన ప్రయాసంతట్లో తన యొక్క జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి భాగంలో అపవిత్రుడు కాకుండా కాపాడుకున్నాడు. అపవిత్రుడు అంటే అర్థం ఏంటంటే లోకాన్ని తనలోకి రానియకుండా కాపాడుకున్నాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాడు. అందుకని ఇప్పుడు తన యొక్క పరీక్షలు 10 రోజుల పరీక్ష నెగ్గాడు. తర్వాత 3 సంవత్సరాల పాటు బబులోను విశ్వవిద్యాలయంలో ఈ యొక్క బబులోను విద్యని, కల్దీయుల విద్యని అంటే సెక్యులర్ నాలెడ్జ్ సంపాదించుకున్నాడు. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకుని రాజు చేత ఎన్నుకొనబడ్డాడు. దీనికి గల కారణాలు మనం గమనించినట్లయితే నిజమే. ఎందుకలాగా శాఖాధాన్యాలు తిన్నప్పటికీ అంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఒక వ్యక్తి యొక్క భౌతిక పరిస్థితి రాజు అనుకున్నట్లుగా ఆహారం మీద, తను తీసుకునేటువంటి పానీయం మీద ఆధారపడదు. దానియేలుని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన యొక్క ఆరోగ్యం కానీ తన యొక్క స్వభావం కానీ దేని మీద ఆధారపడ్డది అని అంటే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడ్డది. దేవుని యొక్క కట్టడని స్వీకరించడం ద్వారా ఆయన యొక్క ఆరోగ్యం మెరుగుపడినట్లుగా, బాగుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనం ఏర్పరచుకొనబడినటువంటి వారు. మానవుడు శరీరం దేవాలయం ఉంది, దేవాలయం అయి ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఇలా రాస్తాడు, మనం జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుచే దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను వారితో వారిలో నివసిస్తాను. ఎవరైతే దేవుడి చేత ఏర్పరచబడ్డారో, ఎవరైతే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఈ లోకంలో నివాసం చేస్తా ఉన్నారో వారిలో నేను నివాసం చేస్తాను, వారిలో నేను నివసింతును అని దేవుని యొక్క వాగ్దానం. నిజమే, మనం దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వారు, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడి వచ్చినటువంటి వారు. అందుకని ఆయన ఆరోగ్యాన్ని అనుగ్రహింపచేస్తాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారము
నీ పానమును దీవించు, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును అన్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి సేవిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో, వారి మధ్యలో నుంచి వారి ఆహారాన్ని దేవుడు దీవిస్తాను అని అంటున్నాడు. వారి యొక్క పానం అని అంటే ఇంగ్లీష్ బైబిల్లో వాటర్ అని రాయబడదు. ఒకవేళ ద్రాక్షారసం ఎపటైజర్గా లేకపోతే ఆరోగ్యానికి కారణమైనదిగా ఆ రోజుల్లో రాజులు దాన్ని స్వీకరించవచ్చేమో, కానీ దేవుడు ఆ నీరుని ఆశీర్వదిస్తానంటున్నాడు. నీరుకి ఒక మంచి లక్షణాలు, నీరుని ఆశీర్వదించి దాని ద్వారా రోగాన్ని తొలగిస్తాను అని అంటున్నాడు. సామెతల గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తాడు, నా వాక్యమును నీవు చెవియొగ్గుము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చదని అంటాడు. 4వ అధ్యాయం 20-22 వచనాలను కనుక గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడం, దేవుని యొక్క మాటలను స్వీకరించడం, దేవుని చిత్తానుసారంగా జీవించడం అంత చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని అంటాడు. అందుకని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆహారం వలనే కాదుగాక యెహోవా సెలవిచ్చినటువంటి ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురు అన్నాడు. నరుడు బ్రతకడానికి గల కారణం ఏంటంటే కేవలం ఆహారం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట కూడా మనం బ్రతకడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఆ మాట ప్రకారం జీవించినట్లయితే అది కారణమవుతుంది. ఇప్పుడు దానియేలు సహచరులు దేవుని యొక్క చిత్త ప్రకారం బబులోన్లో ఉన్నారు, అంటే లోకంలో ఉన్నారు. లోకంని హృదయాల్లో స్వీకరించలేదు. లోకంని హృదయంలో రాకుండా తమ యొక్క కంఠాలకి కత్తి పెట్టుకున్నారు, తమ హృదయాలకి సీల్ చేసుకున్నారు, లోనకు రానియకుండా. అందుకని వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు అని అంటే, మొట్టమొదటిగా భౌతికంగా ఆశీర్వదించాడు. మనం చూసినట్లుగా ఆరోగ్యవంతంగా ఉన్నారు. వారి యొక్క ముఖ కవలికలు, ముఖ వర్చస్సు అందరు బాలుల కంటే ఎక్కువగా, అందరు యవనస్తుల కంటే వీరు అధికంగా ఉన్నారు. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. రెండవది, వారికి స్పిరిచువల్ రివార్డ్స్, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి ఈ యొక్క ఆశీర్వచనాలను కూడా దేవుడు ఇచ్చాడు. వారిని మనం దీంట్లో కనుక దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కనుక గమనించినట్లయితే, ఆ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానాన్ని అని అంటే 2 రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే లోక జ్ఞానం, రెండోది పారమార్థికమైనటువంటి జ్ఞానం. వారిని వీరు యూదలో ఉన్నటువంటి యవనస్తులు, వీరు దేవుని యొక్క కట్టడని, ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వారు. అందుకని వీరికి జ్ఞానాన్ని ఇచ్చాడు. సకల శాస్త్ర ప్రావీణ్యతను అనుగ్రహించాడు. సకల శాస్త్రాలు అంటే మనం ఒక శాస్త్రానికి పరిమితం కాదు. సకల శాస్త్రాలు అంటే ఈ లోకంలో అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాలు ఈ లోకంలో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి బ్రతకడానికి. అంటే వీరు ఈ సకల మనం చదువుకునేటప్పుడు వీరు బబులోని యూనివర్సిటీలో చదివారు. బబులోని యొక్క విద్యను నేర్చుకున్నారు. అంటే ఆ విద్య నేర్పించేటప్పుడు చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నింటిలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. మళ్ళీ ఏమిచ్చాడు? వివేచన అనుగ్రహించాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవులు అనేటువంటి వారు వివేచన కలిగి ఉండాలి. వివేచన అంటే ఏది మంచిది, ఏది చెడ్డది అని డిస్క్రిమినేట్ చేయగలిగేటటువంటి, వివేచించగలిగేటటువంటి, ఆలోచించేటటువంటి లక్షణాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ నలుగురందరికీ ప్రత్యేకమైనటువంటి లక్షణాలను అనుగ్రహించేశాడు. వీరిలో కూడా దానియేలు ఎందుకనంటే దానియేలు ఇనిషియేట్ తీసుకుంటూ మొదలుపెట్టాడు. అన్ని విషయాల్లో కూడా ఒక నపుంసకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం విషయంలో అవనివ్వండి, ఏ విషయంలో అయినా సరే దానియేలు ముందుండేవాడు. మనకు తెలుసు, నపుంసకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు రాజు ఇచ్చేటటువంటి ఆహారం వద్దు, శాఖాధాన్యాలను, పానానికి నీరును ఇమ్మని దానియేలు వెళ్ళాడు. దేవుని యొక్క పని చేయడానికి మనం ఇనిషియేట్ చేసుకోవాలి, మనం ముందుండాలి అన్ని విషయాల్లో. ఆ విధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు దానియేలుని ఏర్పరచుకున్నాడు కాబట్టి దానియేలుని ప్రత్యేకంగా దీవించాడు. ఏమనంటున్నాడు? దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. బట్ దానియేలుకి ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి? లక్షణం అని అంటే స్వప్నాల్ని, దర్శనాల్ని,
అలాగే ప్రవచనాలను, అదేవిధంగా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, వీటిలన్నిటి గురించి చెప్పగలిగేటటువంటి గొప్ప శక్తినిచ్చాడు. దానియేలు గ్రంథం అంతా కూడా దర్శనాలతోటి, కళలతోటి, అలాగే ప్రవచనాలతోటి, విశ్వాసంతో నిండి ఉన్నది. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి మనం ముందు ధ్యానించబోతా ఉన్నాం. వాటి గురించి ఒక్కొక్క విషయం గురించి మనం తర్వాత ధ్యానించబోతా ఉన్నాం. కాబట్టి నేను విపులంగా చెప్పడం లేదు. వీటిని ఈ కళ కలిగినప్పుడు ఆ కళభావాన్ని, కళ గురించి కూడా తెలుసుకున్నాడు. మనందరికీ తెలిసిన విషయాలు. చేతి వ్రాతల గురించి కూడా తెలుసుకున్నాడు, వాటి యొక్క భావాలు చెప్పాడు. ఇవన్నీ కూడా దానియేలుని దేవుడు ఆశీర్వదించాడు. ఇటువంటి జ్ఞానంతో దేవుడు ఆశీర్వదించాడు. మనం బైబిల్లో చాలా కొంతమందికి మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో బెసలేలు అనే ఆయన ఉన్నాడు. ఈ బెసలేలు ఈ దేవాలయం కట్టేటప్పుడు రాజనగర్ కట్టేటప్పుడు ప్రత్యేకమైనటువంటి అల్లికలు అల్లడంలోనూ, ప్రత్యేకమైనటువంటి చేతి పని చేయగలగడంలోనూ ఈయనకి ఓ ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞానము, వివేకము, విద్య ఉన్నారు. నిర్గమాకాండం 31వ అధ్యాయం 5వ వచనంలో సమస్త విధమైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుడు ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాడు. బెసలేల్ని ఆత్మపూర్ణునిగా చేసేటట్టు ఇవన్నీ ప్రత్యేకమైన లక్షణాలతో ఆయనకి కలిగి ఉండడానికి. మనకు తెలుసు, సొలొమోను బుద్ధి వివేకం గల హృదయం నాకు ఇచ్చుచున్నాడు అన్నాడు. రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో సొలొమోను ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని, ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ఎవరికి సొలొమోను కంటే ముందు కానీ సొలొమోను తర్వాత కానీ అంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరు లేరు. కాబట్టి దేవుడు ఈ దానియేలుని ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానంతో నింపాడు, జ్ఞానంతో ఆశీర్వదించాడు. ఈ జ్ఞానం దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి వివేకాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సకల విద్యా ప్రావీణ్యతను బట్టి దానియేలు బబులోనులో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానానికి ఎదగలిగాడు. దేవుడి ఏర్పాటు యూదా ప్రజల్ని బబులోనులో ఉంచుకున్నాడు. బబులోని యొక్క పరిస్థితిని, బబులోని యొక్క రాచరికాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? రాజున్నాడు నెబుకద్నెజరు. కానీ ఈ యొక్క ఆలోచన చెప్పగలిగేటువంటి శక్తి దానియేలుకి ఇచ్చాడు. మనం చాలా నిగూఢమైనటువంటి అర్థాలు కలిగినటువంటి రాజులు చాలామంది ఉన్నారండి. మనకు తెలుసు. ఈ యొక్క 21వ వచనాన్ని గమనించినట్లయితే దానియేలు రాజు కోరేష్ ఏలుబడిలో మొదటి సంవత్సరం కోరేష్ ఈ యొక్క పెర్షియన్ కింగ్, పారసీక రాజు అయినటువంటి కోరేష్ కాలంలో చివరి సంవత్సరంలో ఆయన బ్రతికున్నట్లుగా మనం చూస్తాము. ఈ దానియేలు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే యూదా రాజ్యంలో ఉన్నప్పుడు, యూదా రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన 5 రాజుల దగ్గర ఆయన పుట్టేటప్పటికి దరిదాపు యోషియా పరిపాలించేవాడు. క్రీస్తుపూర్వం 640వ సంవత్సరంలో ఆయన యోషియా చేస్తే దరిదాపు కొంతమంది వ్యాఖ్యానకర్తలు రాసినట్లుగా దానియేలు దరిదాపు 620వ సంవత్సరం క్రీస్తుపూర్వం జన్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే యోషియాను చూశాడు, యెహోయాహాబును చూశాడు, యెహోయాకీను చూశాడు, సిద్కియాను చూశాడు. ఈ సిద్కియా కాలంలో యూదా ప్రజలు బబులోనికి చెరగా తీసుకొనబడ్డారు. ఈ బబులోనికి తీసుకునబడినప్పుడు మనకు తెలిసిన రీతిగా నెబుకద్నెజరు పరిపాలిస్తూ ఉన్నాడు బబులోను. నెబుకద్నెజరు తర్వాత ఈ నేను విడమర్చి 1-4 అధ్యాయాలు నెబుకద్నెజరు యొక్క పరిపాలన కింద రాయడం. రెండోది బెల్షాజరు పరిపాలన చేశాడు. 5వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయంలో బెల్షాజరు యొక్క చరిత్ర మనం చూడవచ్చు. అలాగే 6 నుంచి 9వ అధ్యాయం వరకు ఉన్నటువంటి దర్యావేష్ మేదో పెర్షియన్ కింగ్, మాదీయుడు పారసీకు రాజు కాలంలో దర్యావేష్ పరిపాలన చేశాడు. అలాగే 10 నుంచి 12వ అధ్యాయంలో ఈ యొక్క కోరేష్ పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దరిదాపు ఈ కోరేష్ పరిపాలన చేసేటప్పుడు దానియేలు యొక్క జీవితము చివరకు వచ్చింది. దరిదాపు 90 అంటే ఈ కోరేషు యూదుల్ని విడుదల చేశాడు. బబులోన్ నుంచి వెళ్ళి దేవాలయం కట్టుకోవడానికి వారందరూ మరలా యూదా దేశానికి వెళ్ళడానికి ఆయన పర్మిషన్ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. విడుదల కలుగజేశాడు.
అయినప్పటికీ ఈ దానియేలు యొక్క జీవితము ఆ కోరేష్ కాలంలోనే దరిదాపు ఆ కోరేష్ కాలంలో దరిదాపు ఎండ్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. జీవిత యొక్క చివరి స్థితిలోకి వచ్చాడు. ఇర్మియా ప్రవచించినటువంటి 70 సంవత్సరాల కాలం కూడా 70 సంవత్సరాల కాలము ఆయన బబులోన్లోనే ఉన్నాడు. చూడండి, బబులోన్లో రాజు ప్రస్థానంలో దానియేలు ఉంటే బయట ప్రజల దగ్గర ఏజ్కేల్ ఉన్నాడు ప్రవక్త. ఇద్దరు ప్రవక్తల్ని ఒక బబులోన్లో ఉన్నటువంటి పరిస్థితులు, బబులోన్లో ఉన్నటువంటి కాలాన్ని గురించి రాసేటప్పుడు బైబిల్లో ఇద్దరు ప్రవక్తల చేత రాయించాడు. ఒకరేమో దానియేలు ఉన్నాడు. దానియేలు ఎక్కడ ఉన్నాడు? రాజు ప్రస్థానంలో ఉన్నాడు. ఇంకొక ఆయన ఏజ్కేల్ ప్రజల మధ్యలో ఉన్నాడు. ప్రజల మధ్యలో ఉండి అక్కడ ఉన్నటువంటి బబులోన్లో జరిగినటువంటి విషయాలన్నింటినీ గ్రంథస్థం చేయడం జరిగింది. అక్కడ ఎందుకంటే ఒకటి చెప్తే అది నమ్మదగిందో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు ఇప్పుడు కూడా ఒక సాక్ష్యం ఉంచాడు. ఏజ్కేల్ రాసినటువంటిది, అదేవిధంగా దానియేలు రాసినటువంటిది, రెండు కూడా ఒకే కాలం గురించి, ఒకే పరిస్థితుల గురించి రాయడం జరిగింది. కాబట్టి ఈ రోజున మొదటి అధ్యాయం యొక్క ధ్యానాన్ని మనం ముగిస్తూ ఉన్నాం. దీని ద్వారా మనకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అసలు దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మనకి ఏం చెప్తుందని అంటే, దానియేలు ఉన్నాడు, బబులోన్లో ఉన్నాడు. బబులోన్ నేను చెప్పాను, బబులోన్ అన్నది లోకానికి సాదృశ్యంగా ఉన్నది. దానియేలు బబులోన్లో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. కానీ బబులోను దానియేలు హృదయంలో లేదు. ఈరోజు మనం కూడా బబులోన్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, బబులోన్లో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయో, బబులోన్లో ఏ విధమైనటువంటి సామాజిక ఆధ్యాత్మిక పరిస్థితులు ఉన్నాయో ఈ రోజున కూడా మన లోకంలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేకమైనటువంటి ప్రేరణలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి. దానియేలు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క ఆకర్షణను, ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని హృదయంలోకి తీసుకురాకుండా మనం జాగ్రత్త పడాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకు మనం తీసుకోండి? ఒకవేళ బబులోన్లో ఉన్నప్పటికీ దానియేలు గురించి ఒక ఆయన గ్రంథకర్త ఇలాగ అంటాడు, బబులోన్లో దానియేలు ఉన్నాడు కానీ దానియేలులో బబులోన్ లేదు అన్న. లోకంలో మనం ఉన్నాం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకించబడినటువంటి వారు. లోకం నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు అని అంటే లోకానికి లేకపోతే సమాజానికి దూరంగా ఉండమని కాదు, లోకంలోనే ఉండాలి. కానీ లోకం మనలో ఉండడానికి వీల్లేదు అని బైబిల్ చెప్తా ఉండాలి. అందుకని ఇంకో విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా దానియేలు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా రాయండి, దేవుని యొక్క నీతిని మరియు ఆయన రాజ్యమును వెదుకుడు ద్వారా శారీరకంగాను ఆధ్యాత్మికంగాను బలపడగలుగుతాం. మనం దానియేలు లోకంలో రెసిస్ట్ చేశాడు, లోకాన్ని తిరస్కరించాడు, బబులోన్లో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి తిరస్కరించాడు. తద్వారా దేవునికి ఆలయం ఉన్నాడు కాబట్టి తను కాపాడగలిగాడు. బబులోన్ ఈ లోకంలో ఏముందనంటే కన్ఫ్యూజన్ ఉన్నది. లోకంలో ఏముందనంటే అన్నీ తికమకలు ఉన్నాయి, అనేకమైన వంకర మార్గాలు ఉన్నాయి. మన మార్గం తిన్నమైనటువంటి మార్గం. బబులోన్లో ఏముందండి? బబులోన్ అంటే నథింగ్ బట్ కన్ఫ్యూజన్ లేదు, ఒకటే ఒక మార్గం. ఆ మార్గంలో మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందించగలుగుతాం. అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.